ప్రభునందు ప్రియులారా, నేను గత వారం బండ మీద సర్పము జాడ అనే విషయాన్ని మీకు గుర్తు చేసినట్లు నాకు జ్ఞాపకం ఉంది. కన్యకతో పురుషుని జాడ, కన్యకతో పురుషుని జాడ. ఈ మాట చాలా ఆశ్చర్యకరమైన మాటగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కన్యక పురుషుడు అన్నది స్త్రీ పురుషుల బంధమును గూర్చి చెప్పబడే మాట, వివాహ బంధాన్ని గూర్చి చెప్పబడే మాట అని సామాన్యంగా చదివే వారికి వెంటనే స్ఫురించేటువంటి విషయం. అయితే ఇక్కడ లేఖనపు పరిభాషలో మనం చూస్తే కన్యక పురుషుడు అనే మాటలు క్రీస్తునందలి విశ్వాసము చేత ఆయన రక్తము వలన పరిశుద్ధపరచబడినటువంటి సంఘ క్రమములో పెంచబడుతున్న భక్తులకు సంబంధించిన మాట. విశ్వసించినటువంటి విశ్వాసిని క్రీస్తు అనేటువంటి పురుషుని కొరకు వధువుగా సిద్ధపడుతున్న సంఘముగా, కన్యకనుగా పోల్చడం జరిగింది. కనుక ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి కన్యకతో పురుషుని జాడ అనేటువంటి ఈ మాట క్రీస్తు యేసు ప్రభు పురుషుడిగా, సంఘము కన్యకగా చెప్పబడుచున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇది తేటగా, సూటిగా కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినదిగా మనం గమనిస్తాం. ఆ మాటను మీరు చూస్తే కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పించవాలని మిమ్మును ప్రధానము చేసి తిని అని భక్త పౌలు స్పష్టం చేశారు. కన్యక అనగా మీరు అని సంఘంతో చెబుతున్నాడు. ఒక్కడే పురుషుడు అని క్రీస్తును సంబోధిస్తున్నాడు. సూటిగా ఈ మాటను బట్టి మనసుకు తెచ్చుకుందాం. పురుషుడు అనగా క్రీస్తు, కన్యక అనగానే సంఘము అని మన మనసులోనికి వెంటనే రావాలి. సంఘము అనగానే మరలా అది నేనే, రక్షించబడిన నేనే అని ఆలోచన విశ్వసించు ప్రతి వారికి రావాలి. అనగా ఇప్పుడు స్త్రీ పురుషుల బంధము, కన్యకతో పురుషుని జాడ, సంఘముతో క్రీస్తు యేసు ప్రభు యొక్క సహవాసము, స్నేహము, ఈ మాటలన్నీ ఒక్కటిగా పోగు చేసుకొని చూస్తే ప్రవచనాత్మకంగా ఆగూరు భక్తుడు అంటాడు, ఇదేంటో నాకు అర్థం కాలేదు అన్నాడు. నా బుద్ధికి మించింది అన్నాడు. కన్యకతో పురుషుని జాడ, సంఘముతో క్రీస్తు యేసు ప్రభు యొక్క సహవాసము, ప్రయాణము, విశ్వాసకి నీ దేవునికి ఉన్న బంధము నాకు అర్థం కాలేదు అన్నాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అని తేలిగ్గా తీసేయకండి. విశ్వసిస్తున్న మనము, ప్రభువా శ్రమ నుంచి మమ్మల్ని విడిపించు, బాధ నుంచి విడిపించు, పోరాటాల నుంచి విడిపించు అంటూ ప్రభు దగ్గరకు వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట, ప్రయాసపడి నా యొద్దకు మీరు వస్తే మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. మత్తయి 11:28. వచ్చిన తర్వాత మన జీవితంలో కలుగుతున్నది విశ్రాంతేనా అని ప్రశ్నిస్తే, అప్పుడున్నట్లుగానే ఇప్పుడు శ్రమలుంటాయి, అప్పుడున్నట్లుగానే ఇప్పుడు బాధలుంటాయి. ఒక్కలో ఇద్దరో ఏ కష్టము లేకుండా చాలా సుఖంగా ఉన్నామని ఎవరైనా చెబితే చెప్పొచ్చు, కానీ అసలు విశ్వాస జీవితమే, పురుషునితో కన్యక జాడే భక్తి జీవితమే పోరాటమయమైందిగా మనం చూస్తాం. ప్రియులారా, బాధల మధ్య మేలులు పొందుకోవడం, పోరాటాలు శ్రమల మధ్య ఆదరణ పొందుకోవడం,
విశ్వాస జీవితం. బాధ లేకుండా ఓదార్పు లేదు, శ్రమ లేకుండా దీవెన లేదు, కన్నీళ్లు లేకుండా ఆనంద బాష్పాలు లేవు, నిందలు అవమానాలు లేకుండా మెప్పు మహిమ లేదు. ఆలోచన చేస్తే ఇన్ని అవసరమా, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పోరాటాలు అని మనకు అనిపిస్తుంది. శరీర సంబంధమైన ఏ కష్టము బాధ లేకపోయినా కొన్నిసార్లు ప్రభువుతో సహవాసం పెరుగుతున్న కొలది ఆత్మల కొరకైనటువంటి ఆక్రందన, ఆత్మల కొరకైనటువంటి పోరాటము మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మనకు ఆశ్చర్యాన్ని కలిగించాలి. ఈ మాటలు మనకు ఒక సత్యమైన గ్రహింపులోనికి తీసుకుని రావాలి. దైవలేఖనం నేర్పిస్తున్నటువంటి సత్యం ఇదే. కన్యకతో పురుషుని జాడ. ఏమిటి కన్యకతో పురుషుని జాడ అని మనం ఆలోచన చేస్తే, ప్రభువుతో ఉన్న స్నేహంలో ఈ పోరాటాలు, ఈ శ్రమలు, ఈ బాధలు మనకు ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయో నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. తేలికగా ఈ భావాన్ని, బంధాన్ని అర్థం చేసుకోవడానికి నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య భాగాలు మీకు నేను చూపిస్తాను. పరమగీత గ్రంథము సంఘమునకును ప్రభువునకు ఉన్నటువంటి అనుబంధాన్ని తేటగా జ్ఞాపకము చేసే లేఖన భాగము. ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాలు, ఈ లేఖన భాగంలో చెప్పబడుతున్న మాటలు భక్తుడైనటువంటి ఆగూరుకు సమాధానంగా కూడా కనబడతాయి. విశ్వసించు మనకు కూడా. 2వ అధ్యాయంలో 2వ వచనంలో సంఘమును గూర్చి ప్రభువు చెబుతున్న మాట, కన్యకను గూర్చి పురుషుడు చెబుతున్న మాట కనిపిస్తుంది. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు. సంఘము ప్రభువు కనిపించేటువంటి ఆ దృశ్యము, సంఘము ఎలాగూ ఉండాలో ఆయనకున్న నిర్ణయం అది. ముళ్ళ కంచెల మధ్య తెల్లని లిల్లీ పువ్వుల, చుట్టూ ముళ్ళు, ఎటు కదిలినా నిర్లక్ష్యంగా ఉన్న చీరుకుపోయేటువంటి పరిస్థితి మధ్యలో బ్యాలెన్స్డ్గా క్రమముగా ఉండేటువంటి ఆ సుందరమైన సుకుమారమైన పువ్వు సంఘం అలా కనిపిస్తుంది. విశ్వసించిన వారు విచ్చలవిడిగాను, నిర్లక్ష్యంగాను, అహంకారంతోనూ, మితిమీరిన అతిశయముతోనూ బ్రతకడానికి వీలు లేదు అని పాఠం నేర్పిస్తుంది. సొంత ఇంటిలో గాక అద్దె ఇంట్లో ఉన్నట్టు, స్వదేశంలో కాక పరదేశంలో ఉన్నట్టు, స్వజనుల మధ్య కాక శత్రువుల మధ్య ఉన్నట్టు జాగ్రత్తతోనూ, మెలకువగాను, క్రమమైన ప్రవర్తనతోనూ సంఘము ఈ లోకంలో బ్రతకాలి. ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ప్రభువు నమ్ముకున్నాక ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటండి, ఇన్ని పద్ధతులు ఏంటండి నీకు అనిపిస్తే, అదే కన్యకతో పురుషుడు కలిగి ఉండే జాడలోని ఔన్నత్యం. ఇదే పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చుచున్న ఈమె ఎవతే అని రాయబడింది. అనగా ఈ కన్యక అరణ్య మార్గం నడుస్తున్న జీవితాన్ని కలిగి ఉంది అని అర్థం. అరణ్య మార్గంలో నడక, ముళ్ళ కంచెల మధ్య జీవితం, పురుషునితో
కన్యక యాత్ర. అయితే ఇది అర్థము చేసుకున్న వారికి చూస్తే కష్టంగాను బాధగాను ఉన్నట్లు అనిపించినా దీని వెనక ప్రభు నీ కొరకు నా కొరకు దాచిన దీవెనలు ఎంత గొప్పవో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరమగీత గ్రంథంలో చదువుకుంటున్న విషయాలలోనే మరికొన్ని గొప్ప మాటలు ఉన్నాయి. ముళ్ళ కంచెల మధ్య లిల్లీ పువ్వులా ఉన్న అడవిలో ఏ తోడు లేకుండా ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్న ప్రభువు ఆ శ్రమానుభవాల మధ్య సిద్ధపరిచిన దీవెనలు ఎంత గొప్పగా ఉంటాయో. అందుకే నిజంగా విశ్వసించిన వారు ఏ బాధ అయినా, శ్రమైనా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రభువును విడిచిపెట్టి ఉండలేరు అన్నది సత్యం. అందుకే సంఘం పోరాటాల మధ్య, చిత్రహింసల మధ్య కూడా ఉజ్జీవంతో ప్రజ్వరిల్లింది, విస్తరించింది అని చెప్పే చారిత్రాత్మక రుజువులు ఉన్నాయి. చిత్రహింసల పాలు చేసినా, కఠోరంగా చంపినా, చల్లాచెదురు చేసినా సంఘము వృద్ధి చెందుతూ వచ్చిందే తప్ప చల్లారిపోలేదు, అనగారిపోలేదు, మటుమాయం అయిపోలేదు. కారణం ఆ కన్యక పురుషులతో కలిగి ఉన్నటువంటి ఆ బంధములో దొరికిన మాధుర్యము ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి సంఘాన్ని సిద్ధం చేసేసింది. వరుసగా చూపిస్తాను చూడండి. పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, అడవి వృక్షములో జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు ఎట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని అన్నది కన్యక. ఆయన నీడ ఆనందాన్ని కలిగించే నీడ, ఆయన నీడ ఆనందముతో నింపే నీడ, ఆనందభరితమైన నీడ కన్యక కలిగి ఉంది. ఎక్కడ? బలురక్క చెట్ల మధ్య, ఎక్కడ? అరణ్యయాత్రలోనే. ఆనుకోవడానికి ప్రియుడు ఉన్నాడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే, చెయ్యి పట్టుకొని నడిపించిన వాడను నేనే అని హోషేయ గ్రంథములో ప్రభువు మాట్లాడిన మాటల అనుభవములో సంఘము చెబుతున్న ఈ మాటను మనం జ్ఞాపకము చేసుకోవాలి. మామూలు ఎండ కాదు, మహా ఎండ, కాలిపోతున్న అరణ్యము. ఆ మహా ఎండలో, కాలిపోతున్న అరణ్యములో స్నేహించి, సహవాసము చేసి, ప్రేమ చూపించి, నడిపించి, ఆదరించేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రియులారా, ఆనందభరితమైనటువంటి నీడ, ముళ్ళ కంచెల మధ్య ఉన్న లిల్లీ పువ్వుకు సంతోషంతో నిండిపోయే నీడ, ప్రియుని నీడ దొరికింది. రెండవది 4వ వచనంలో అతను విందుశాలకు తోడుకొని పోయాను. శ్రమలో ఉంది కదా అని సంఘము చాలీచాలని దిక్కుమాలను బ్రతుకుతుంది అనుకోకండి. పోరాటాల మధ్య, శ్రమల మధ్య విందు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచితివి అని దావీదు పాడుకున్న పాట గుర్తు చేసుకోండి. శత్రువుల కంటే నీ తలను పైకెత్తి విందుతో నిన్ను సంతోషపరిచేటువంటి దేవుడు. విందు భోజనం, మామూలు భోజనం తేడా మనందరికీ తెలుసు. అన్ని రుచుల సమ్మేళనంతో, తృప్తికరమైన ఆహారంతో, మనసుకు కళ్ళకు ఆనందాన్ని కలిగించేటువంటి ఆకర్షణీయమైన పదార్థాలతో, ఆకలి తీర్చేటువంటి రుచిగలమైన పదార్థాలతో కనబడే విందు ఎలా ఉంటుందో ప్రభువుతో ఉన్న స్నేహంలోనూ బ్రతకాలాగే ఉంటుంది. ముళ్ళ కంచెల మధ్య ఉన్నట్టే ఉన్నా, అడవిలో ఉన్నట్టే ఉన్నా, శ్రమ కలుగుతున్నట్టే ఉన్నా, ప్రాణమునకు సేద తీర్చువాడు, తృప్తిపరచువాడు నీ ప్రభు. ఇది నీకు అర్థమైతే ఆగూరు భక్తుని కంటే గొప్ప వ్యక్తివే. అడ్రస్ లేని వారుగా కూడా ఉంచలేదండి. 4వ అధ్యాయం 2వ భాగంలో చూస్తే 3వ విషయం, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ధ్వజము అనగానే బ్యానర్. యేసు ప్రేమని కేర్ ఆఫ్ అడ్రస్, ప్రభు దయా కనికరుని కేర్ ఆఫ్ అడ్రస్. కొట్టబడుతున్నాం కదా, బాధించబడుతున్నాం కదా, శ్రమలో ఉన్నాం కదా, దిక్కుమాలిన వారం కాదండి.
మహోన్నతుడైన దేవుని మనకు నివాస స్థలముగా చేసుకున్న వారం. నా కొరకు నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు తన ప్రేమను ధ్వజముగా ఎత్తి జెండాలా పట్టుకొని గెలుపు బాటలో నడిపిస్తున్నటువంటి అనుభవం. ఇది మనకు అర్థం కావాలి. ఇది 3వ దీవెన. ఇక 4వ ఆశీర్వాదం చూస్తే 6వ వచనంలో, అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతను కౌగిలించుచున్నాడు. ముళ్ళ కంచెల మధ్య, శ్రమానుభవాల మధ్య, బాధల మధ్య ఎప్పుడైనా భయము, పిరికితనం, ఓర్చుకోలేనంతటి బాధ కలిగి సహనం కోల్పోతున్నప్పుడు, తల్లడిల్లుతున్నప్పుడు తల్లి చూపించే అంతటి ప్రేమ చూపిస్తున్నాడండి. బిడ్డను తన చేతి మీద తలపెట్టుకునేలా గుండెలకు హత్తుకుని తల్లి ఎలాగూ తన కౌగిట చేర్చుకుంటుందో పడక సమయంలో ఎడమ చేయి తల కింద పెట్టి కుడి చేత కౌగిలించుకొని, ఈ దృశ్యాన్ని ఊహించండి. తల కింద అమ్మ చెయ్యి, గుండెల చుట్టూ అమ్మ చెయ్యి, 2 చేతుల మధ్య ప్రశాంతంగా ధైర్యంగా నిద్రపోయే భావన. ఎంత గొప్ప సంగతో! అమ్మలాంటి ఆదరణ కలిగించేటువంటి దేవుడు, సంరక్షణ చేసే దేవుడు, భయాన్ని తొలగించే దేవుడు, భరోసాను పుట్టించే దేవుడు. ఉండడానికి ముళ్ళ కంచెల మధ్య ఉన్నట్టే ఉన్నాం, కానీ ఆయన చేతులు మన చుట్టూ పెనవేసుకున్నాయి. కళ్ళు మూసుకొని మరణ పడక మీద ఉన్నా, పోరాటాల నడుమ ఉన్నా, నిందల దూషణల మధ్య ఉన్నా, నువ్వు చూస్తే మూసిన నీ కనుల ముందు ప్రభువు చేతులు చుట్టుకున్న దృశ్యం కనిపించాలి. కన్యకతో పురుషుని జాడ గ్రహించడం ఎవడ వల్ల అవుద్ది? ప్రియులారా, అద్భుతమైన దీవెన. 5వ సంగతి చెబుతాను. ఈ 2వ అధ్యాయం పరమగీతం 7వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, పొలములో ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచుకు ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంది కన్యక. నేను ప్రేమ దగ్గర ఉన్నాను, ప్రేమ కౌగిలిలో ఉన్నాను, ప్రేమ బంధములో ఉన్నాను, ప్రేమ దగ్గర సేదతీర్చబడుతున్నాను. ఆ ప్రేమ యేసే. ఆయనకి ఇష్టమయ్యే వరకు నన్ను లేపకండి అంటే తృప్తి కలిగించే అంతటి సహవాసం. ఇక నాకు చాలు ప్రభువా అనే అంతటి సహవాసం. ఈరోజు కొంచెం బాధగా ఈ మాట చెప్తున్నాను, చాలామంది భక్తులకు ఈ బంధం లేదు. ఎప్పుడూ వెతుకులాటే, ఎప్పుడూ వెంపర్లాటే, ఎప్పుడూ బెంగే, ఎప్పుడూ కలవరమే. చాలు ప్రభువా నాకు నీవిచ్చిన ఈ జీవితం, ఇంతకు నీకేమి కోరుకోలేనయ్యా, చాలు ప్రభువా, చాలు ప్రభువా. కృతజ్ఞతాపూర్వకమైన జీవితం లేదు. బైబిల్లో మెఫీబోషెత్ అనే భక్తుడు ఉన్నాడు. దావీదు ప్రేమించి అతన్ని తన భోజన బల్ల దగ్గర చేర్చుకుని ఆదరించాడు. దావీదు కష్టకాలం వచ్చి దేశాన్ని విడిచిపెట్టిపోవాల్సి వచ్చింది. యుద్ధం అనంతరం దావీదు తిరిగి తన స్వజ రాజ్యానికి, సింహాసనానికి వచ్చాడు. మెఫీబోషెతు దావీదు ఎదుర్కోవడానికి వెళ్తాడు. చూస్తే గడ్డము కత్తిరించుకోకుండా, కాళ్ళు కడుక్కోకుండా, బట్టలు తుక్కోకుండా మురిగ్గా ఉన్నాడు. దావీదు అడిగాడు మెఫీబోషెతు, ఏవయ్యా నాతో రాలేకపోయావు? అయ్యా నేను కుంటివాణ్ణి, నాకు సహాయం చేసేవారు లేరు, నా పనివాడు మోసం చేశాడు, రాలేకపోయాను. దావీదుకు మెఫీబోషెతు మీద కొంచెం బాధ ఉండింది, తన వెనక రాలేదని. అర్థం చేసుకున్న దావీదు, సరేలే నీ ఆస్తి, నీ భూమి, మీ తాతల సంపాదన తిరిగి నీకు ఇచ్చేస్తాను, తీసుకో అనగానే మెఫీబోషెతు అన్నాడు, అయ్యా నీవు క్షేమంగా తిరిగి వచ్చావు, నాకు అంతే చాలు, అవన్నీ నా పనివాడినే తీసుకొని అన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, మెఫీబోషెతు చూడడానికి బాగలేడు, గడ్డం కత్తిరించుకోలేదు, చెప్పులు పాదాలు శుభ్రం చేసుకుని మంచి చెప్పులు వేసుకున్నట్టు కనబడలేదు, వస్త్రాలు ఉతుక్కోలేదు అనగా చూడ్డానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు. కానీ ఆస్తిపాస్తుల మీద మమకారం లేదు, తనకు కలిగేటువంటి ధనధాన్యాల సంపద మీద ఆశ లేదు.
గుండెల నిండా చాలిన తృప్తితో ఉన్నాడు. నువ్వు వచ్చావు, నాకు అంతే చాలయ్యా, నువ్వు వచ్చావు, నాకు అంతే చాలు. నిజమైన విశ్వాసి లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా పెద్దగా ఇబ్బంది పడ్డండి. నువ్వు ఉన్నావు ప్రభువా, నాకు అంతే చాలు. నా కన్నీళ్ళు తోడడా నువ్వు ఉన్నావు, నా ఆకలి తీర్చడా నువ్వు ఉన్నావు, భయంతో ఉన్నప్పుడు కౌగిల్లో చేర్చుకొని ధైర్యపరచడా నువ్వు ఉన్నావు, ఒంటరితనంలో ఇమ్మానుయేలు దేవుడు అయి ఉన్నావు, నా పక్షంగా యుద్ధ సూర్యుడివై యుద్ధమాడివాడుగా నువ్వు ఉన్నావు ప్రభువా. నువ్వు ఉండగా ఈ లోకంలో ఏది అక్కరలేదని ఆశాపులాగా చెప్పగలవారమై ఉన్నా. ఇది అర్థం కానంత వరకు భక్తి జీవితం నిష్ప్రయోజనం. ప్రియులారా, నన్ను అపార్థం చేసుకోకండి. లోక సంబంధమైన ఆహారం, వస్త్రము, నివాసము, క్షేమము వద్దని నేను చెప్పట్లా. ఉన్నా వాటిని దాటి ప్రభువుని వెతకాలి, లేకపోయినా వాటి మధ్య ప్రభు స్నేహమే కోరుకోవాలి. కన్యకతో పురుషుని జాడ ఇలాగే ఉండాలని దేవుని సంకల్పం. ముళ్ళ కంచెల మధ్య కూడా తెల్లని లిల్లీ పువ్వులాగా చిరిగిపోకుండా, వాడిపోకుండా ఉండాలన్నదే ప్రభు ఉద్దేశం. నా శ్రమ చేత నేను చితుకుపోయాను, నా బాధ వల్ల కృంగిపోయాను, నా భక్తి బలహీనమైపోయింది అనే మాటలు మన నోట రాకూడదండి. బాధలోనూ, బలహీనతలోనూ, శ్రమలోనూ సంపూర్ణతగా నడిపించడం దేవుని ఉద్దేశం. హెబ్రీ 2:10 ఉంది. బాధల వల్ల సంపూర్ణత హెబ్రీ 5:8 ఉంది. విధేయత తీసుకురావడం హెబ్రీ 10:32 ఉంది. శ్రమలను తలంచుకొని, ఓర్చుకున్న కాలాన్ని తలంచుకొని ఇంకా కొద్ది కాలమే నా ప్రభు వచ్చేసిన ఎదురు చూడాలని ఉంది. యాకోబు 1:2 రాయబడుతుంది, ఈ విశ్వాసాన్ని కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది, మహిమగా నడిపిస్తుంది. పేతురు 2వ పత్రిక 1:5, 6, 7 రాయబడింది, అవసరమును బట్టి నానా విధములైన శ్రమల చేత కొంచెం మనం కొట్టబడుతున్నాం కానీ మెప్పు, మహిమ, ఘనత కలగడానికి అవి కారణం అవుతాయి అని చెప్తాడు. ఈ మాటలన్నీ వరుసగా మనసుకు తెచ్చుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటో తెలుసా? మన ప్రభువుతో మన నడవడిక, స్నేహము, యేసుతో నీ విశ్వాస యాత్ర చూడ్డానికి నీకు కష్టం అనిపించినా, ఇంకెవరికి కష్టం అనిపించినా అందులో మాధుర్యాన్ని వెతుక్కోగలిగితే ఇంతకంటే దీవెనకరమైన, క్షేమకరమైన, భద్రమైనటువంటి జీవితం మరొకటి లేదు. ప్రియులారా, ఇంకొద్ది కాలం, ఇంకొంచెం కాలం అని భక్తులు ఎదురు చూసారే. మనకున్నటువంటి 30-40 సంవత్సరాల భవిష్యత్ జీవితం, నీ ఆయుష్కాలం 10-20 నాకు తెలియదు, కానీ కొద్ది కాలం నా ప్రభువుతో ఈ ప్రేమను పంచుకుంటూ సాగిపోతే నా కొరకు దాచబడి నిత్య జీవితం ఉంది ఏపాటివి అనే ఆలోచనకు రావాలి. ఇది కన్యకతో పురుషుని జాడ మనకు అర్థం కావాలి. ఈ మాటలు వింటున్న వారులారా, ఉదయకాల ధ్యానంలో కలవరం ఉందా, కన్నీళ్లున్నాయా, కష్టం ఉందా, అనారోగ్యం ఉందా, బలహీనత ఉందా, ఒంటరితనం ఉందా, దిక్కుతోచన పరిస్థితులు ఉన్నాయా? భయపడకండి, బెంగ పెట్టుకోకండి. ముళ్ళ కంచెలు చుట్టూ ఉన్న లేఖనం చెప్తున్న మాటలు మరలా గుర్తు చేస్తున్నాను. ఆనందాన్ని కలిగించే ఆయన నీడ ఉంది, అడ్రస్ కలిగించే ఆయన ప్రేమ ఉంది, తృప్తి కలిగించే ఆయన విందు ఉంది, అమ్మలాంటి ఆదరణిచ్చే ఆయన కౌగిలి ఉంది, చాలు ప్రభువా అని చెప్పగలిగే ఆయన స్నేహం ఉంది. ఇవి మన జీవితంలో అమలు జరుపుకుంటూ ఆనందిస్తూ సాగిపోదాం. ప్రభు లాంటి కృప మనందరకు కలుగ చేయునుగాక. ఆమేన్.